గోరుకల్లు రిజర్వాయర్పై మాట్లాడిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసానిపై ఫైర్ అయిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి. రాజకీయ నిరుద్యోగులైన వైసీపీ నేతలు గోరుకల్లు ప్రాజెక్టుపై అబద్ధాలు మాట్లాడుతున్నారు. 2014లో టీడీపీ హయాంలో గోరుకల్లు ప్రాజెక్టు పూర్తి అయింది. ప్రస్తుతం గోరుకల్లు మరమ్మతులకు రూ. 53 కోట్లు కేటాయించాం. మీ హయంలో కొట్టుకుపోయిన అలగనూరు ప్రాజెక్టు మీరమైన నిధులు కేటాయించారా? మీ హయంలో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టారో అసెంబ్లీలో డిబేట్ పెడతాం రండి. 2 ఏళ్లలో ప్రాజెక్టుల మేము ఎంత ఖర్చు పెట్టామో వైసీపీ నేతలతో మేము చర్చకు సిద్ధం. వైసీపీ నేత జగన్ ప్రాజెక్టుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు, జిల్లా సభ్యులు, రాజకీయ నిరుద్యోగులు వీళ్ళంతా కూడా కలిసి ఏమి చేస్తే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి అభివృద్ధిని చూసి, అదేవిధంగా మా సంక్షేమాలు చూసి ఏదో విధంగా ఒక కార్నర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యాత్ర పెట్టుకొని ఈరోజు గోర్కల్లుకి వెళ్ళారు. ఆ గోర్కల్లులో మాట్లాడినప్పుడు వారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, గోర్కల్లులో ఒరిజినల్గా రిజర్వాయర్ కంప్లీట్ చేసింది మా యొక్క చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2014 నుంచి 19 మధ్యన తయారు చేసి గోర్కల్కు ఫుల్గా వాటర్ తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం. అదేవిధంగా 8 టీఎంసీల నీటిని మొదలుకొని దాదాపుగా 12-13 టీఎంసీలు కూడా గత లాస్ట్ 2 years లో కూడా పెట్టాం, 11-12 టీఎంసీ. అదేవిధంగా దాని అభివృద్ధి కోసం కూడా ఈరోజు చిన్నగా ఎక్కడో ఒక లీకేజ్ అవి వస్తే ఇప్పటికే 54 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీకు సిగ్గు మానం ఉంటే అలగనూరు రిజర్వాయర్ పోయి ఎన్ని సంవత్సరాలు అయింది, మీ అయాములో పుట్టుకపోతే మీరు చేస్తే ఆ యొక్క అలగనూరు ప్రాజెక్టును ఏ రోజన్నా పట్టించుకున్నారా? 3 కోట్లతో పోవాల్సినటువంటి ప్రాజెక్టు మీరు నిర్లక్ష్యం చేస్తే అలగనూరుని ఈరోజు దాదాపుగా 30-40 కోట్లకు పైనగా పెరిగి చాలా వరకు ఖర్చు వస్తా ఉంది. మరి దీనికి బాధ్యత మీకు కళ్ళు కనపడలేదా? మీకు అలగనూరు రిజర్వాయర్ అప్పుడు ఎవరికి మీకు కళ్ళకు బతికి రాలేదా? ఈరోజు ఏదో ఉన్నాము మేము ప్రతిపక్షంలో బట్టగాల్చి మొహాన పడేయడానికి ఒక టీవీ ఛానల్ ఉంది, ఒక పత్రిక ఉంది అని చెప్పి అలిగేషన్ చేసుకొని ఈరోజు మీరు తిరుగుతూ ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. రాయలసీమకు కానీ 5 ఏళ్లలో ప్రాజెక్టులకు ఏమి చేశాము, ఎన్ని వేల కోట్లు పెట్టారు? మేము అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెడతాం, రమ్మని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. మీరు 5 సంవత్సరాలలో ఎంత పెట్టారు? కేవలం ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము చెప్తాం. మీరు అది కాకుండా ఏదో 10 మందిలో జనాన్ని వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు ఏ రోజైనా ప్రాజెక్టులకు కానీ మీ నాయకుడు కానీ ఏ రోజైనా ఒక్క రోజు కూడా ఆలోచన చేశారా? 5 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు వాళ్ళు. బడ్జెట్లేమో 12 లక్షల కోట్ల రూపాయలు. బడ్జెట్ 12 లక్షల కోట్ల రూపాయలు పెడితే కేవలం ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. అది కూడా ఏంటి? డబ్బుల కోసము, లైనింగ్ కోసము, కమిషన్ల కోసము కూడా ఆ రోజు జిఎన్ఎస్ఎస్ మీద అవసరం లేకపోయినా కూడా 1,600 కోట్ల రూపాయలు అని చెప్పేసి తీసుకుపోయి అదే ప్రజలకు గ్రౌండ్ వాటర్ జనరల్గా ఏమవుతుంది, జిఎన్ఎస్ఎస్ కూడా ఫ్లడ్ వాటర్ అంతా కూడా అవుతుంది. దాంట్లో ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఆ 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు నీరు పారితే ఆ ప్రాంతంలో అంతా కూడా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి బోర్లై రైతులు సుభిక్షంగా పంటలు వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కేవలం కమిషన్ల కక్కుర్తుబడి లైనింగ్ చేయడము, దానివల్ల కింద కూడా కాంక్రీట్ చేయడం. మరి మీరు కమిషన్లు చేసి రాయలసీమ రైతులకు అన్యాయం చేశారా?